హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు మటన్ కర్రీ చేయబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి, 2 లవంగాలు, 2 చెక్క, 3 యాలకులు, కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం పేస్టు, కొత్తిమీర, పుదీనా. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్, ఇందులోకి కొంచెం అల్లం పేస్ట్, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి. దీన్ని ముక్కల కంటేలా కలబెట్టుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపి ముక్కల కంటేలా ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా పేస్ట్ చేసుకోవాలి. ముందుగా ఇలా గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కాక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కాక లవంగాలు, చెక్క, యాలకులు, గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇది కొంచెం దోరగా వేగేలాగా వేయించుకోవాలి. కొద్దిగా అల్లం పేస్ట్, ఇది దోరగా వేగేలాగా వేయించుకోవాలి. రెండు రెబ్బలు కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని తిప్పుకోవాలి. ఈ ఆనియన్స్ ఇలా ద్వారగా వేగితే పచ్చివాసన రాకుండా ఉంటుందండి. ఇప్పుడు ముక్కలు వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి మళ్ళీ కలిపెట్టుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. మధ్యలో ఒకసారి కలబెట్టుకోవాలండి. మటన్ కదండి, కొంచెం ఎక్కువసేపు ఉడకాలి. కర్రీ బాగా దగ్గరికి అయిందండి. ఇప్పుడు మసాలా వేసుకున్నాం. ధనియాల పొడి, మసాలా వేసినాక ఒక 1 మినిట్ ఇట్లా 1 మినిట్ కాలబెట్టుకుని కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. అంతే, మటన్ కర్రీ రెడీ. కర్రీ రెడీ అండి. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకుందాం రండి.
బిర్యానీలోకి కావాల్సిన పదార్థాలు ఆనియన్, టమాటా, ఆలు, క్యారెట్, 2 పచ్చిమిర్చి, చెక్క, లవంగ, యాలుకలు, అనాస పువ్వు, జాపత్రి, పుదీనా, కొత్తిమీర, అల్లం పేస్ట్, బిర్యానీ మసాలా. ముందుగా గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కాక కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ అనేది ఆప్షన్ అండి, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిందండి, బటరు అందులో పదార్థాలన్నీ వేసుకోవాలి. కలబెట్టుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. దీన్ని బాగా కలబెట్టుకోవాలండి. ఇది కొంచెం ద్వారగా వేగినాక బిర్యానీ మసాలా వేసుకోవాలండి. బాగా కలబెట్టుకోండి. మరి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసి కలబెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న రైస్ అండి, హాఫ్ అన్ అవర్ ముందు రైస్ అండి, అరగంట సేపు నానబెట్టాను. ఆ వాటరే యాడ్ చేస్తాను ఇందులో. గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అండి. కొద్దిగా సాల్ట్ అండి. సాల్ట్ వేసి ఇలా కలబెట్టుకోవాలి. ఈ వాటర్ బాగా వేడెక్కాక రైస్ వేసుకోవాలండి ఇందులో. ఇప్పుడు రైస్ వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు దీన్ని మంచిగా కలబెట్టుకోవాలి ఇలా. ఇప్పుడు నేను ఈ గిన్నె కుక్కర్లో పెట్టానండి. బిర్యానీ రెడీ అయ్యింది.